ఇక్కడ చూడండి ఒకసారి. మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. సో ఇది 6 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. సిట్టింగ్ ఎవరున్నారు ఇప్పుడు? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంలో తీన్మార్ మల్లన్న అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్. సో ఈ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్గా ఆమె పేరేదో ఉండే కదా, పివి నరసింహారావు గారి సో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. సో ఆమె బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్సీ. సో తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ, ఆయన సొంత పార్టీ టీఆర్పీకి ఆయన అందులో కొనసాగుతున్నారు. అయితే ఈ 2 ఎలక్షన్స్ మార్చిలో రాబోతున్నాయి. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. సో దీంతో మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగాలి. ఈ ప్రాసెస్ అంతా 6 నెలల ముందే స్టార్ట్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఎన్రోల్మెంట్ కొత్తగా ఉంటుంది. సో మళ్ళీ ఎన్రోల్మెంట్ ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అసలు ఈ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎట్లాగైతే ఆ వ్యవస్థ అట్లున్నదో సేమ్ ఎమ్మెల్సీ వ్యవస్థ కూడా అట్లే ఉన్నది నన్ను అడిగితే. ఏమున్నది దానివల్ల? మళ్ళీ ఎలక్షన్ కోసం 6 నెలల ముందు నుంచి అదేదో అంతరంగాల సీరియల్ లెక్కనే ఉంటుంది. మళ్ళీ పోనీ ఎలక్షన్ ప్రాసెస్ కూడా అట్లే ఉంటుంది. కౌంటింగ్ 2-3 రోజులు కౌంటింగ్ చేసుడు. చివరికి దీనివల్ల ఒరిగేది ఏమున్నది? ఏం లేదు. ఇదంతా కూడా ఒక రాజకీయ ఆశ్రమాల, అంటే రాజకీయ పదవులకి ఆశ్రయం కల్పించే వేదికల కింద మారిపోయినాయి, సింపుల్గా చెప్పాలంటే. సరే అది ఏమైనా పక్కన పెడితే ఇప్పుడు ఎలక్షన్ జరగాలి కదా. మార్చిలో ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. సెప్టెంబర్ చివరి వారంలో ఓటరు నమోదు నోటిఫికేషన్, అంటే ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు మళ్ళీ నమోదు చేసుకోవాలి. 2 స్థానాలను దక్కించుకునేలా హస్తం పార్టీ కసరత్తు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పైన బీజేపీ గురిపెట్టింది. ఈసారి పోటీకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అనాసక్తి. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో బరిలోకి కొత్త వ్యక్తి. ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మంలో బరిలో కొత్త వ్యక్తి అంటే ఆయన ఎవరు పోటీ చేసిన? రాకేష్ రెడ్డి కదా. ఆయన గట్టిగానే ఉన్నాడు కదా, మరి ఆయన అనాసక్తి అని రాసిరు ఇక్కడ. ఆయన ఆల్రెడీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు కదా రాకేష్ రెడ్డి. నేనే పోటీలో ఉంటాను తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఆల్రెడీ. మరి అనాసక్తి అని రాసిండు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికల భేరీ మోగబోతున్నది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా మొదలుపెట్టినాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రుల్లో 2/3 పైగా ఈ 2 శాసనమండలి నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దీంతో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుందని భావిస్తున్నాయి. మొత్తం మీద 6 ఉమ్మడి జిల్లాల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పిచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామమే కాబోతున్నది. 14 లక్షల మంది ఓట్లేయాల. సో దట్టు ఇంకో కీలకమైందంటే 6 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న దాదాపు 60 నియోజకవర్గాలు. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద తెలంగాణ ఓట్ అనమాట. ఈ ఎన్నికల తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, ఆమె పేరు సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియబోతున్నది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావాలి. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు సెప్టెంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు, సవరణ ప్రక్రియ చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయొచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు మార్చిలో జరిగిన ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్ నుంచే మొదలు కాబోతుండడంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి ప్రధాన సానుకూల అంశంగా మారింది. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం, మరో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ కొనసాగుతుండడంతో పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత నెలకొందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ వర్గాలకు ఆంధ్రజ్యోతి కూడా చెప్తున్నట్టుంది. అట్లనే ఉన్నది ఇలా రాతలు. మరోవైపు ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు పడుతుండడంతో ఉద్యోగ వర్గాల్లో కూడా సర్కారు పట్ల సానుకూలంగానే ఉన్నాయని అంటున్నారట. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పట్టభద్రులు ఈ 2 ఎన్నికల్లో
కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్ అంటుందట. ప్రజలు ఏమంటారు, నిరుద్యోగులు పట్టభద్రులు ఏమంటారు అన్నది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. కాంగ్రెస్ ఏమన్నా అంటది, బీఆర్ఎస్ ఏమన్నా అంటది, బీజేపీ ఏమన్నా అంటది, పట్టభద్రులు ఏమంటున్నారు. సో కమెంట్ పెట్టండి, మీ మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది. ఇన్ని సానుకూలతల కారణంగా 2 స్థానాలకు అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుందని అంటున్నారు. బేసిక్గా అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవర్లో ఉన్నారు, పైసలు పెట్టగలుగుతారు, పోలీసు వ్యవస్థ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి జనరల్గా న్యాచురల్గానే అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే మనం గెలవగలుగుతాము అనే ఒక ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్టు ఏ ఎలక్షన్ వచ్చినా పవర్లో ఉన్న పార్టీ కొంత అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కదా ఇంతమంది వ్యవస్థలంతా వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి. అయినా సరే తీర్పు ఎటైనా ఉంటుంది. లాస్ట్ టైము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంది, బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కదా. సో బీఆర్ఎస్ పార్టీ అంత వ్యతిరేకత పార్టీ మీద ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి కదా. సో కాబట్టి ఈ ఇప్పుడు ప్రజలు కొంత ఆలోచనకు వచ్చినారు. దట్టు వీళ్ళంతా పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు. ఈ ఓటు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటేస్తే రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చూడాలి ఎట్లా వేస్తారన్నది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ పీఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేత గౌరీ సతీష్ తదితరులు పోటీ పడుతున్నారట. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిరా, ఓయూ జేఏసీ నేత లోకేష్ యాదవ్, ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు, దయాకర్, వీళ్ళంతా వాళ్ళు కూడా లైన్లో ఉన్నట్టున్నారు. తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికకు త్వరలోనే కమిటీలు వేసి కసరత్తు ముమ్మరం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్ స్థానమైన వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాన్ని కూడా దక్కించుకోవాలన్న పట్టుదలతో అధికార కాంగ్రెస్ ఉందట. పోటీకి దూరంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణీదేవి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకుముందు ఆ హెడ్లైన్లో ఒకటి రాశారు, ఒకటి రాశారు. సో ఇప్పుడు ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో సురభి వాణీదేవి గారు, ఆమె పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నదట. దీంతో ఈ సీటు నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసిందట. ఈ స్థానం నుంచి ఐఆర్ఎస్ అధికారి ఒకరిని బీఆర్ఎస్ తరఫున బరిలోకి దించే ఆలోచన చేస్తున్నారట. ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలు ఇచ్చిందట. అలాగే శాప్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఆంజనేయ గౌడ్ తదితరులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి మళ్ళీ రంగంలోకి దించాలా లేక కొత్త వ్యక్తిని దించాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారట. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టున్నది. మేబీ నేను అనుకోవడం డిసైడ్ చేసిన వాళ్ళు ఆయనకు అవకాశం పని చేసుకో అని చెప్పినట్టున్నారు. మరోవైపు వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పేరు కూడా వినిపిస్తున్నది. 2023 నుంచి వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న బీఆర్ఎస్కు ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారినాయి. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగేందుకు 2 చోట్ల గట్టి పోటీ ఇవ్వక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. మొత్తం రెడ్లే ఉన్నారు కదండి, అసలు ఇండ్ల పోటీ పడుతున్న వాళ్ళంతా ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ ఇవాళ పేర్లే దొరకలేదా మిగతా వాళ్ళు ఎవరు? ఒక లోకేష్ యాదవ్ పేరు ఒకటి ఉన్నది, అమిత్ రెడ్డి, రమేష్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, ఈడ రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఈడొక ఆంజనేయ గౌడ్ ఒక ఆయన కనబడుతున్నాడు. చూడాలి మరి ఇప్పుడు ఈ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం రాయలేదేంది? మళ్ళీ ఏమంటున్నాడంటే నేను కూడా పోటీలో ఉంటా, సిట్టింగ్ స్థానం అది నేను పోటీ చేస్తా అంటున్నాడు. మరి చూడాలి మరి ఆయన పోటీ చేస్తారా, ఆ పార్టీ నుంచి ఇంకోరైనా బరిలోకి దించుతారా అన్నది. సో నేనే పోటీ చేయబోతున్నానని మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పైన బీజేపీ గురిపెట్టిందట. బీజేపీ ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంపై దృష్టి పెట్టింది. గతంలో ఈ స్థానం నుంచి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గెలిచారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి ఆయన గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను అని రామచంద్రరావు ప్రకటించారు. దీంతో బీజేపీ తరపున కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం ఖాయమైంది. ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉన్నది.
విద్యావంతులు, నిరుద్యోగులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారంటున్న ఆ పార్టీ నాయకత్వం వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నియోజకవర్గం పరిధిలోని 5 లోక్సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తుండడం తమకు సానుకూల అంశంగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్, అధికార ప్రతినిధి అమర్నాథ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే పార్టీలో స్థానికేతర అంశం తెరపైకి వచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం సెగ్మెంట్ పరిధిలోని నాయకులకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్లో అవకాశం ఇవ్వొద్దని ఆశావహులు పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరిరట. అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడంతో పోటీ చేయడానికి నాయకులు ఆసక్తి చూపించట్లే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి 4వ స్థానంలో నిలిచిండు. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ 3rd or 4th ప్లేస్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఏమన్నా ఉంటే ఈ స్థానం మీద అవకాశం ఉండొచ్చు. మరి పోయినసారి నాగేశ్వర్ గారు పోటీ చేసినట్టున్నారు ప్రొఫెసర్, మరి ఆయన కూడా పోటీ చేస్తున్నారా ఈసారి లేదన్నది చూడాలి. ఇట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అయిపోయింది.